Good afternoon, students. Today we are going to start a new chapter, limits. Introduction. Consider the sequence of values 1.9, 1.99, 1.999 and so on, and 2.1, 2.01, 2.001 and so on, given to a variable x. The values of x in the first sequence are less than 2 and approaching 2. In this case, we say that x tends to 2 from left, and it is denoted by x tends to 2 minus. చూడండి అందరూ కూడా ఫస్ట్ సీక్వెన్స్లో నంబర్స్ ఇది 1.99, 1.9, 1.99, 1.999. చూడండి అంటే వాల్యూస్ ఆర్ increasing values, and nearly these values are tending to 2. అంటే 2ని దగ్గరికి అప్రోచ్ అవుతున్నాం మనం, అంటే 2కి నియర్గా వెళ్తున్నాం, చాలా నియర్గా. అలాగే 2.1 అంటే 2 పాయింట్ కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. 2.01 డిస్టెన్స్ తగ్గుతుంది. 2.001 ఇంకా నియర్గా వచ్చేసాం 2కి. ఇంకా 3 జీరోస్ పెట్టుకుంటే ఇంకా నియర్గా వచ్చేస్తాం. 2.0001 ఈజ్ ఆల్సో వెరీ నియరెస్ట్ పాయింట్ ఫ్రమ్ 2. So if we are given these values to variable x, the values of x in the first sequence are all less than 2 and approaching 2. In this case, we say that x tends to 2 from left. అంటే లెఫ్ట్ 2 కన్నా లోయర్ వాల్యూస్ నుంచి 2ని అప్రోచ్ అవుతున్నాం కాబట్టి, సో 2కి లెఫ్ట్ సైడ్ నుంచి 2ని అప్రోచ్ అవుతున్నాం మనం. సో కాబట్టి so the x tends to 2 from left, and it is denoted by x tends to 2 minus. చూడండి ఇక్కడ 2 పవర్ లో వచ్చిన మైనస్ కనిపిస్తా ఉంది, అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. x tends to 2 minus అంటే we are approaching to 2 from left hand side అని, or left side of 2 అని, or lesser values of 2 అని, ఇన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు. x tends to 2 minus means, so tends to ఈ యారో మార్క్ సింబల్ ని మనం టెండింగ్ టు అని చదవాలి, లేదా సింపుల్ గా x tends to 2 minus అని చదువుకోవచ్చు, లేదా x is tending to 2 minus, లేదా x is tending to 2 from left hand side, ఎలాగైనా చెప్పుకోవచ్చు. x tends to 2 minus means we are approaching 2 from left hand side of 2. Similarly, the values of x in the second sequence are all greater than 2. 2.1, 2.01, 2.0 ఇవన్నీ కూడా గ్రేటర్ దాన్ 2 వాల్యూస్. బట్ ఇక్కడ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంది చూడండి, డిక్రీజ్ అవుతూ, సో సింప్లీ అప్రోచింగ్ 2. సో ఆల్ గ్రేటర్ దాన్ 2 అండ్ అప్రోచింగ్ 2. In this case, we say that x tends to 2 from right, and it is denoted by x tends to 2 plus. సో 2 పవర్లో ప్లస్ రాసుకుంటే బాగుంటుంది, లేదా 2 ప్లస్ అని పెట్టిన ఎట్లా రాసినా ఇబ్బంది లేదు, ఎలా రాసినా మార్క్స్ ఇస్తారు. 2 పవర్లో -1గా 2 మైనస్ అని చదవాలి, అంతేగాని 2 పవర్ మైనస్ అని చదవకూడదు. ఇది 2 పవర్ ప్లస్ అని చదవకూడదు, జస్ట్ 2 ప్లస్. x tends to 2 ప్లస్, సో ఇలా రాస్తే దాన్ని x ఈజ్ టెండింగ్ టు 2 ప్లస్, ఆర్ సింప్లీ x tends to 2 ప్లస్. x tends to 2 plus means we are approaching values of x approaching 2 from right hand side, or the right side value, or right side of 2. 2కి రైట్ సైడ్ నుంచి 2కి అప్రోచ్ అవుతా ఉంది, దాన్ని మనం x tends to 2 plus అని డినోట్ చేస్తాం రా. నెక్స్ట్, if x tends to 2 from either from left or from right, then we say x tends to 2 and it is denoted by x tends to 2. చూడండి, x arrow mark 2 అని రాసేస్తాం. ఇలా రాసాము అంటే, సో x tends to either from left side or right side. సో ఎటువైపు నుంచి ఏదో అంటే 2 sides నుంచి
ఎక్స్ వాల్యూ 2ని అప్రోచ్ అవుతున్నట్లయితే దాన్ని సింపుల్గా మనం ఎక్స్టెండ్స్ టు 2 అని రాస్తాం. ఎక్స్టెండ్స్ టు 2 అని రాసాము అంటే సో ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు 2 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ రైట్ సైడ్. సో ఇక్కడ అంటే ఈ పర్ఫెక్ట్ ఈ మీనింగ్ అంతా కూడా మీరు పర్ఫెక్ట్గా మీకు మైండ్లో ఉంటే చాలా ఈజీగా ఉంటాయి రా. లిమిట్స్ యాక్చువల్గా లిమిట్స్ వెరీ ఈజీ టాపిక్, అర్థం కాకపోతే వెరీ డిఫికల్ట్ టాపిక్ కూడా అవుతుంది. అన్ని టాపిక్స్ అనే డిఫికల్ట్ కూడా అయిపోతుంది అది. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎక్స్టెండ్స్ టు 2 మీన్స్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. ఎక్స్టెండ్స్ టు 2 మీన్స్ ఎక్స్ నెవర్ ఈక్వల్ టు 2. ఎక్స్ ఈజ్ వెరీ నియరర్ వాల్యూ టు 2 అవుతుంది. 2కి నియర్గా ఉండే వాల్యూ చాలా దగ్గరగా, వెరీ క్లోజ్ టు 2. ఎక్స్ టేక్స్ ద వాల్యూస్ వెరీ క్లోజ్ టు 2 బట్ నాట్ 2. ఈ ఒక్క పాయింట్ పర్ఫెక్ట్గా మీరు క్యాచ్ చేయాలి అందరూ కూడా. ఎక్స్టెండ్స్ టు 2 మీన్స్ ఎక్స్ నెవర్ టేక్స్ ద వాల్యూ 2. ఎక్స్ టేక్స్ ద వాల్యూస్ నియరర్ టు 2. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ లిమిట్స్ concept. So x tends to 2 means x can take the values 1.9 or 1.99 or 1.999. X tends to 2 plus means x takes the values. X tends to 2 means x takes the values 1.99 and so on. So 2.1, 2.01 or 2.001 and so on values. That means x takes very nearer value to 2, but x never takes the value 2. So keep it in your mind. Next one, informal approach to limit. Informal approach. So మన ఫార్మల్ అప్రోచ్లో వెళ్తే సో వెరీ డిఫికల్ట్గా ఉంటాయి డెఫినేషన్స్ అన్నీ కూడా. సో అది అంత క్లియర్గా అర్థం కాదు ఎవరికి కూడా, చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. అందుకని ఇన్ఫార్మల్ అప్రోచ్లో వెళ్తాం మనం. సో వాట్ ఈస్ ఇన్ఫార్మల్ అప్రోచ్ టు లిమిట్? Consider the function f of x is equal to x square minus 4 by x minus 2. X square minus 4 by x minus 2. Everyone is familiar with this function in functions chapter. గుర్తుందారా ఫంక్షన్స్ చాప్టర్లో ఈ ఫంక్షన్ తీసుకున్నారు, డొమైన్ రేంజ్ క్యాలిక్యులేట్ చేశారు ఇదే ఫంక్షన్కి. గుర్తుందా మీకు ఫంక్షన్స్ చాప్టర్లో? సో ఎక్స్ స్క్వేర్, సో అందుకని అదే ఫంక్షన్ తీసుకున్నాను ఇక్కడ కూడా. So what is the domain of this function? Anyone can say the domain of the function? Domain means the set of all values of x where the given function is well defined, or the set of all acceptable inputs. Set of all acceptable inputs is called a domain of the given function. మరి అబ్జర్వ్ చేయండి, fx is well defined when x minus 2 not equal to 0. That means when x is equal to 2, fx is not defined except that x is equal to 2 everywhere fx. Very good. So the domain is r minus set 2. r minus set 2. సో మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మరి ఎందుకు అసలు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఇదే ప్రాబ్లం వాల్యూ మనకి x is equal to 2, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ f of x when x is equal to 2 అని అడిగితే ఎవరైనా, so we can't say the value of f of x when x is equal to 2 because at x is equal to 2 fx is not defined. But we can find the value of f of x when x is approaching to 2. When x is approaching 2, we can find the value of f of x. So to find the value of f of x when x approaching to 2, so we implement the concept of limit. Right. For this function f of x is equal to x square minus 4 by x minus 2. This function is defined for all x except x is equal to 2. At x is equal to 2, we cannot determine the value of function simply by substituting x equal to 2 in f of x, as it assumes the form 0 by 0. When x is equal to 2 substitute చేసుకున్నట్లయితే ఇందులో మీరు
ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేయండి రా, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4, 0/0 ఫామ్ వస్తుంది. సో 0/0 ఫామ్, సో దిస్ ఈస్ కాల్డ్ an indeterminate form. So we will discuss indeterminate form in future also. So which is known as an indeterminate form. Indeterminate means the value cannot be determined. We can't find or we can't say the value of that fraction, that is 0/0. However, if x not equal to 2, then f of x is equal to, so we can factorize this function, that is x minus 2 into x plus 2 by x minus 2. By cancelling x minus 2, we get f of x is equal to x plus 2. We can cancel out this factor x minus 2 only when x not equal to 2. మనం x not equal to 2 అని డిసైడ్ అయ్యాక అప్పుడు fx వాల్యూ ఏమవుతుందంటే x plus 2 అవుతుంది. when x not equal to 2, only fx can be written as x plus 2. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సార్ ఎక్స్ ముందే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, x minus 2 అప్పుడు f of x equal to x plus 2 అవుతుంది, అప్పుడు f of 2 plus 2 4 రాసుకోవచ్చు కదా సార్ అని మీకు డౌట్ వస్తూ ఉంటుంది. జనరల్గా ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ అదే డౌట్ వస్తూ ఉంటుందిరా. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన ఫంక్షన్ ఇది. ఇప్పుడు దీన్ని మనం ఇలా రాసుకుంటే, సో x minus 2 can gets cancelled only when x minus 2 not equal to 0. x minus 2 0 అయినప్పుడు 0 క్యాన్సిల్ చేసి మనం 1 వేసినట్లుగా ఉంటుంది. x minus 2 0 అయితే మరి 0/0 అంటే 1 కాదు కదా. సో కాబట్టి x not equal to 2 అని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. x not equal to 2 అయినప్పుడు then fx వాల్యూ can be written as x plus 2. ఓకే, ఇప్పుడు x నాట్ ఈక్వల్ టు 2 కాబట్టి ఇప్పుడు f of x వాల్యూస్ అంటే when x is approaching to 2, what are the values of f of x? Now f of x is equal to x square minus 4 by x minus 2. The following table exhibits the values of f of x at points which are close to 2 on its two sides, that is the left and right on the real line. చూడకంటే మనకి ఆ ఎక్స్ వాల్యూ 2ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎఫ్ఎక్స్ వాల్యూస్ ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. మనం ఎక్స్ వాల్యూ 1.9998 తీసుకుందాం. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది చూడండి, 3.9. అంటే మనకి ఎఫ్ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే వెన్ ఎవర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2, వీ కెన్ యూజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. x plus 2, f of x వాల్యూ x plus 2 అవుతుంది. మరి ఇక్కడ x వాల్యూ 1.9998 అంటే x is not equal to 2. Then we can use f of x is equal to x plus 2. f of x is equal to x plus 2 యూజ్ చేసుకోవచ్చు మనం. అంటే అప్పుడు x వాల్యూ 1.9998 కాబట్టి x plus 2 అంటే ఆ x వాల్యూకి 2 యాడ్ చేసి fxలో రాసుకుంటారు అంటే 3.9998. అలాగే when x is equal to 1.9999, f of x వాల్యూ 3.9999. అలాగే x వాల్యూ ఇంకా నియరర్గా వెళ్ళిపోతున్నాం 2కి, ఇంకా క్లోజ్ టు 2 వెళ్ళిపోతున్నాం 1.99999. దెన్ f of x వాల్యూ 3.99999. So that means whenever we are going to very close to 2, so the values of f of x is going to very close to 4. 4 ki close avutundi. That means whenever x is tending to 2 from left to side of 2, f of x values are tending to the value 4. Similarly, when x is equal to 2, the value of f of x is 0/0. We can't determine, that is indeterminate form. Next, x values ఇప్పుడు రైట్ సైడ్ నుంచి x కి నియరర్గా వచ్చేద్దాం. సో ఇప్పుడు x వాల్యూ 2.001 అని తీసుకుంటే క్లియర్లీ x is not equal to 2, then we can use f of x is equal to x plus 2 form. So when x is equal to 2.002, the value of x plus 2 is 4.001.
when x value 2.0001, fx value 4.0001. That means when x is approaching 2 from its right side, again the values of f of x is also approaching to 4. So that means in both the cases, that means when x is x tends to 2 minus or x tends to 2 plus, fx tends to 4. Fx tends to 4. From the table, we can easily observe that when x approaches to 2 from the left or right, fx approaches to 4. So we denote this symbolically as when x tends to 2, fx tends to 4. చూడండి సింబాలిక్ గా ఇలా రాస్తాం రా. మరి ఇప్పుడు దీన్ని మ్యాథమెటికల్ గా ఎలా రిప్రజెంట్ చేయాలి? హౌ టు రిప్రజెంట్ దిస్ కాన్సెప్ట్ యాజ్ మ్యాథమెటికల్లీ? దట్ మీన్స్ యాజ్ x tends to 2, fx tends to 4 ని మ్యాథమెటికల్ గా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? అది ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతుంది. దట్ ఈస్ లిమిట్ x tends to 2. చూడండి LT రాస్తారా కొంతమంది LIM కూడా రాస్తారు. LIM లిమ్ చదివేటప్పుడు మాత్రం లిమిట్ అని చదవాలి. కొంతమంది క్యాపిటల్ L స్మాల్ t రాస్తారు, అప్పుడు కూడా దాని మీనింగ్ లిమిట్ అనే. లిమిట్ x tends to 2, fx is equal to 4 అని అందరూ కూడా మైండ్లో ఒకసారి మళ్ళీ ఫిక్స్ అవ్వాలి ఇప్పుడు ఒక పాయింట్ని. సో ఇక్కడ లిమిట్ x tends to 2, f of x is equal to 4 అంటే దిస్ ఈజ్ నాట్ ద వాల్యూ ఆఫ్ f of x when x is equal to 2. x is equal to 2 అయినప్పుడు fx వాల్యూ 4. దట్ ఈస్ రాంగ్ కంక్లూజన్. సో ఇప్పుడు మనం చేసిందంతా ఏంటి? when x is approaching to 2, fx is approaching to 4. We write that in mathematically we can write that symbols as limit x tends to 2, f of x is equal to 4. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. లిమిట్ x tends to 2, f of x is equal to 4 అంటే మీనింగ్ as x is approaching to 2, fx is approaching to 4. ఆ వర్డ్స్ ని సింబాలిక్ గా మనకి మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో ఇలా రాసుకుంటాం మనం. లిమిట్ x tends to 2, f of x is equal to 4. అంతేగాని ఇప్పుడు x వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే f of x వాల్యూ 4 అది కాదు మీనింగ్. యాజ్ x is approaching to 2, fx is approaching to 4. అంటే ఫైనల్గా ఇప్పుడు మనకు అసలు లిమిట్ కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే సమ్ టైమ్స్ we can't find the values of f of x at some values of x. So in the previous example, so f of 2 is not defined. When f of x is equal to x square minus 4 by x minus 2, so f of 2 is not defined. Even though f of 2 is not defined, we can find the value of f of x is when x is approaching 2. So to find the value of f of x when x approaching to 2, so we have introduced the concept of limit. సో కాబట్టి మీరు ఆ కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్ అనేది పర్ఫెక్ట్గా మీరు మైండ్లో ఉంచుకుంటే సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. లిమిట్ x tends to 2, f of x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటే మనం ఏం చేయాలి? x is approaching to 2, fx which value fx is approaching to which value fx is approaching అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ వాల్యూ ఏదైతే అవుతుందో అదే లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి ఈ కేసులో సో ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి 2ని అప్రోచ్ అయినా రైట్ సైడ్ నుంచి 2ని అప్రోచ్ అయినా ఎఫ్ఎక్స్ వాల్యూ సేమ్ నంబర్ని అప్రోచ్ అయింది. when x is tending to 2 minus fx is tending to 4, when x is tending to 2 plus fx is tending to 4, 2 కేసెస్ లో కూడా f of x వాల్యూ సేమ్ నంబర్ని అప్రోచ్ అయింది. ఈ పాయింట్ ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇది నెక్స్ట్ వాడుకుంటాం మనం ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇన్ దిస్ the left approach is called left hand limit.
దట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈ మొత్తాన్ని ఫుల్ ఫామ్ రాయకుండా సింపుల్గా ఇలా రాస్తాం రా ఎల్హెచ్ఎల్. మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ నేర్చుకున్నారు. ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్. అలాగే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఎల్హెచ్ఎల్, దట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. LHL is equal to limit extends to 2 minus, చూడండి అక్కడ మైనస్ అబ్జర్వ్ చేయండి అందరూ. limit extends to 2 minus f of x is equal to 4. This means when x is approaching 2 from its left side, fx is approaching to 4. That's all. The right approach is called right hand limit. Right approach is called right hand limit. That means the right hand limit RHL is equal to limit extends to 2 plus f of x is equal to 4. But the meaning of this is whenever x is approaching to 2 from its right side, fx is approaching to 4. We write this symbolically as limit extends to 2 plus f of x is equal to 4. Now, what is meant by right hand and left hand limits? We studied the limit of a function f at a given point x is equal to a as the approaching value of f of x when x tends to a. So this is the main basic point. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నది ఈ పాయింట్ గురించే. Limit of a function means whenever x is approaching to a fixed value, so what is fx is approaching? That is the main concept in limits. We studied the limit of a function f at a given point x is equal to a as the approaching value of f of x when x tends to a, or x is approaching a, fx is approaching what value? అది మనం లిమిట్ అంటే అది మీనింగ్ యాక్చువల్గా కాన్సెప్ట్. Here we note that there are two ways x could approach a, either from the left of a or from the right of a. This naturally leads to two limits, namely the right hand limit and the left hand limit. Right hand limit of a function f at x equal to a is the limit of the values of f of x as x tends to a when x takes values greater than a, right hand limit. We denote the right hand limit of f at a by limit extends to a plus f of x. Right hand limit అని ఎప్పుడైనా మనం హెడ్డింగ్ రాసుకున్నట్లయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి ఎల్ఐఎం రాశారు ఇక్కడ. ఎల్ఐఎం రాసినా లేదా ఎల్టీ రాసినా చదివేటప్పుడు మాత్రం లిమిట్ అనే చదువుకోవాలి మనం. రీడ్ యాజ్ లిమిట్, దట్స్ ఆల్. limit extends to a plus f of x. This is called right hand limit of f of x and approach x is approaching to a from right side. That is greater than values of a. Similarly, we describe the left hand limit of f at a as the limit of the values of f of x when x takes the values less than a, and we denote it by limit extends to a minus f of x. So ఈ పాయింట్స్ అన్ని కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్సే. Now consider, now let us see some another examples. So ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ 1లో మనం f of x is equal to x square minus 4 by x minus 2 ఇచ్చాం ఫంక్షన్. So in that case, whenever x is approaching 2, so fx is approaching to 4. That means LHL value 4, RHL value కూడా 4. ఇక్కడ నేను LHL వాల్యూ 4 అంటున్నాను అంటే మీనింగ్ అంటే LHL వాల్యూ 4 అని కాదు. అది వాల్యూ 4 కాదు, అది అప్రోచింగ్ టు 4 అని. LHL వాల్యూ 4 అని మనం అన్నాము అంటే అక్కడ మీనింగ్ x is tending to left side of the values of a, fx is approaching to 4.
రైట్ హ్యాండ్ లిమిట్ అన్నామంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ అన్నామంటే 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 మీన్స్ వెన్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ 2 ఫ్రమ్ ఇట్స్ రైట్ సైడ్ ఎఫ్ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు 4 అని ఈ పాయింట్స్ రెండు ఎప్పుడు మైండ్లో ఉండాలి మీకు. LHL వాల్యూ 4 అన్నామంటే ఎస్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ఎక్స్ ఈజ్ టెండింగ్ టు 4 అని. నవ్ లెట్ us అక్కడ LHL RHL 2 వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉన్నాయిరా. బోత్ వాల్యూస్ ఆర్ 4 4. ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. Now consider the function f of x that is equal to modulus of x minus 3 by x minus 3. Modulus of x minus 3 by x minus 3. Here also the function when x is equal to 3, fx is not defined. That means the domain of the function is r minus 3. But we can find the limit of the function when x is approaching 3. This function is defined for all x except x is equal to 3. At x is equal to 3, it assumes the form 0 by 0, which is known as an indeterminate form. The following table shows the values of f of x at points which are close to 3 and are on its two sides. Observe చేయండి వాల్యూస్. ఇక్కడ అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, పర్ఫెక్ట్ ఇక్కడ క్లారిటీ వచ్చేసేయాలి మనకి లిమిట్ మీద. ఎక్స్ వాల్యూ అంటే నియరెస్ట్ వాల్యూ 2.9 సేమ్ వాల్యూస్ తీసుకున్నాం. 2.9 1 పాయింట్ ప్లేస్లో ఇక్కడ 2 రాసాం అంతేరా. 2.9998 అంటే ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 3 రా. మరి ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 3 అయితే వాట్ అబౌట్ మోడ్ ఎక్స్ మైనస్ 3? లేదు సబ్స్టిట్యూట్ చేయండి. 2.9998 సబ్స్టిట్యూట్ చేద్దాం దాంట్లో. చేస్తే 2.998 మైనస్ 3 వాల్యూ ఎంత వస్తుంది అంటే నెగిటివ్ నెంబర్ వస్తుంది. మాడ్యులస్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. అక్కడ డెనామినేటర్ మాత్రం మైనస్ టర్మ్ అలాగే ఉంటుంది. సో న్యూమినేటర్లో డెనామినేటర్లో సేమ్ వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే రెండు ఎక్స్ మైనస్ 3 కానీ, బట్ ఆ సైన్స్ ఆపోజిట్గా ఉంటాయి. న్యూమినేటర్లో పాజిటివ్ వస్తుంది, డెనామినేటర్లో నెగిటివ్ వస్తుంది. అంటే జస్ట్ లైక్ minus 0.0002 divided by 0.0002 divided by minus 0.0002 వస్తుంది. సో రెండు క్యాన్సిల్ చేసుకుంటాం, నాన్ జీరో నంబర్స్ కాబట్టి ఆన్సర్ -1 అవుతుంది. అలాగే ఇక 2.9999 సబ్స్టిట్యూట్ చేసినా సరే సేమ్ న్యూమరికల్ వాల్యూస్ సేమ్ ఉంటాయి, సైన్ ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి -1 అగైన్ 2.999 సబ్స్టిట్యూట్ చేయండి. సో అది 0.501 వస్తుంది మనకి. డెనామినేటర్లో కూడా అంతే, బట్ సైన్స్ ఆపోజిట్గా ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ -1. దట్ మీన్స్ x is approaching 3 from left side of 3, fx is approaching to -1. When x is equal to 3, again the function takes the form 0 by 0, that is the indeterminate form. Okay, now coming to x tends to 3 plus. That means when x is equal to 3.001. 3.001 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ 3.001 మైనస్ 3 అంటే 0.001 న్యూమినేటర్ వాల్యూ, డెనామినేటర్ వాల్యూ కూడా 0.001. సో బోత్ ఆర్ సేమ్ అండ్ న్యూమరిక్ వాల్యూస్ సైన్స్ ఆర్ ఆల్సో సేమ్. అంటే అప్పుడు న్యూమినేటర్ 0.001, డెనామినేటర్ 0.001. సో గెట్స్ క్యాన్సిల్డ్. సో ఆన్సర్ ఈజ్ 1. అగైన్ 3.301 ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే అగైన్ న్యూమినేటర్ 0.301, డెనామినేటర్ కూడా 0.301 వస్తుంది. అగైన్ గెట్స్ క్యాన్సిల్డ్, 1 అయిపోతుంది. దట్ మీన్స్ వెన్ x tends to 3 plus, that means x is tending to 3 from right side of 3, the value of the function fx is tending to 1. So that means here the value of LHL is equal to -1
and the value of RHL is equal to +1. ఫస్ట్ కేసులో LHL RHL రెండు సేమ్. ఇక్కడ కేసులో LHL ఎగ్జిస్ట్ అయింది, RHL కూడా ఎగ్జిస్ట్ అయింది, బట్ దే ఆర్ డిఫరెంట్. So from the table, above table, we can easily observe that when x approaches to 3 from the left hand side, fx approaches to -1. Therefore, LHL is equal to limit extends to 3 minus f of x is equal to -1. We also observe that when x approaches to 3 from the right hand side of 3, fx approaches to 1. Therefore, RHL is equal to limit extends to 3 plus f of x, that is equal to 1. So first case lo both LHL is equal to RHL. Second case lo LHL RHL both exist, but they are not equal. Now let us consider the function. Let us consider another function, that is f of x, that is 1 by x minus 4. 1 by x minus 4. Again, what is the domain of this function? Anyone can say? R minus 4. Very good. R minus set 4. R minus 4. Here also the function is not defined for x is equal to 4. At x is equal to 4, it assumes the form 1 by 0. So 1 by 0 means infinity. That means the value of fx is undefined. So in this case, as x approaches to 4 from the left hand side, the function fx decreases to minus infinity. That is, limit extends to 4 minus f of x is equal to minus infinity. ఎందుకు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇంకా టేబుల్ ఇవ్వట్లేదురా, 2 టేబుల్స్ అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ. ఇంక దీన్ని డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అంటే 4 కన్నా తక్కువ తీసుకున్నాం అనుకోండి వాల్యూ, nearer to 4, but 4 less than 4. X value less than 4 అయితే అప్పుడు x minus 4 వాల్యూ నెగిటివ్ వస్తుంది. 1 by నెగిటివ్ వాల్యూ, వెరీ నెగ్లిజిబుల్ వాల్యూ, అంటే -0.401 గా ట్రీట్ చేసుకోండి కొంచెం ఐడియా కోసం. అంటే -1 by 0.0001. అలా x is very close to 4 from left side. Up denominator is very negligible quantity, and this is value is tending to minus infinity. Here LHL does not exist. LHL exist అవటం లేదు. అలాగే RHL అబ్జర్వ్ చేయండి. As x approaches to 4 from the right hand side, fx increases to infinity. That is, limit extends to 4 plus fx is equal to infinity, plus infinity. సో అంటే ఇప్పుడు x వాల్యూ డెనామినేటర్లోని x వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటే టోటల్ ఫ్రాక్షన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫ్రాక్షన్ తీసుకోండి, 2/4 అంటే 1/2 రాసుకుంటారు మీరు. అదే 2/8 అయితే 1/4 రాస్తారు. 2/16 అంటే 1/8. అంటే మనకి డెనామినేటర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతా ఉంటే ఫ్రాక్షన్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అదే డెనామినేటర్ వాల్యూ డిక్రీజ్ అవుతా ఉంటే ఫ్రాక్షన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకని మనకి మరి ఇప్పుడు x ఈజ్ క్లోజ్ టు 4 అవుతున్నప్పుడు అప్పుడు డెనామినేటర్ x-4 వాల్యూ, x-4 ఇస్ క్లోజ్ టు 0 అవుతుంది. బట్ పాజిటివ్ వాల్యూ, ఎందుకంటే x వాల్యూ గ్రేటర్ దాన్ 4 కాబట్టి x-4 పాజిటివ్. బట్ డెనామినేటర్ ఇస్ వెరీ కమింగ్ టు వెరీ క్లోజ్ టు 4 అవుతుంది కాబట్టి అప్పుడు డెనామినేటర్ బాగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఫ్రాక్షన్ వాల్యూ ఇంక్రీజింగ్ టు ఇన్ఫినిటీ అవుతుంది. So we say that limit extends to 4 minus f of x and limit extends to 4 plus f of x both does not exist. It follows from the above discussion that as we can approach to a given number a, say
అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ నంబర్స్ తీసుకున్నాం, 1 2 3 4 3 టైప్స్ ఆఫ్ నంబర్స్ తీసుకున్నాం, బట్ అన్నిటినీ కామన్గా సమ్ ఏ. It follows from the above discussion that as we can approach to a given number a on the real line either from its left hand side or from right hand side. So there are two types of limits, that is the left hand limit, right hand limit. We also observe that for some functions at a given point a, LHL and RHL are equal, whereas for some functions these two limits are not equal, and even sometimes either LHL or RHL or both does not exist. అంటే ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూసాము రా, మనం అబ్జర్వ్ చేసాము. సో మనకి ప్రాబ్లమ్స్లో లిమిట్స్ ప్రాబ్లమ్స్లో వచ్చేవి ఆ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్సే వస్తాయి. అంటే సో ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ రెండు ఎగ్జిస్ట్ అవ్వచ్చు, మనకి అది ఎగ్జిస్ట్ అవుతూ ఈక్వల్ అవ్వచ్చు. 2 లిమిట్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతూ నాట్ ఈక్వల్ కావచ్చు. లేదా ఈ కేసు లాస్ట్ కేసు అంటే ఎల్హెచ్ఎల్ ఎగ్జిస్ట్ అయ్యి ఆర్హెచ్ఎల్ ఎగ్జిస్ట్ కాకపోవచ్చు, లేదా ఎల్హెచ్ఎల్ నాట్ ఎగ్జిస్ట్ అయ్యి ఆర్హెచ్ఎల్ ఎగ్జిస్ట్ కావచ్చు, లేదా రెండు కూడా ఎగ్జిస్ట్ కాకపోవచ్చు. అంటే మొత్తం టోటల్గా తీసుకున్నట్టయితే 5 కేసెస్ అవుతాయి. అంటే లాస్ట్ కేసులో 3 పాయింట్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఎగ్జిస్ట్ అవుతూ నాట్ ఈక్వల్, ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఎగ్జిస్ట్ అవుతూ ఈక్వల్, మొత్తం 5 టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి లిమిట్స్లో. ఈ 5 టైప్స్ ఆఫ్ కేసెస్ మీదే డిపెండ్ అవుతుంది టోటల్ లిమిట్స్ కాన్సెప్ట్ అంతా కూడా. మరి ఇప్పుడు ఈ టోటల్ 5 టైప్స్ ఆఫ్ 5 కేసెస్లో వెన్ we say that a limit of the function will exist, అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. Now coming to that point, if limit extends to a f of x is equal to limit extends to a plus f of x, limit extends to a minus f of x is equal to limit extends to a plus f of x, that is LHL is equal to RHL, then we say that limit extends to a f of x exists. ఎగ్జిస్ట్ అవుతూ మరి ఆ లిమిట్ వాల్యూ ఎంత అవుతుందంటే ఈ ఎల్హెచ్ఎల్ వాల్యూ ఆర్హెచ్ఎల్ వాల్యూ ఈక్వల్ అవుతుంది. ఆ ఈక్వల్ వాల్యూ ఎంత అవుతుందో దట్ వాల్యూ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. when x is approaching a, fx is approaching to some l అనుకున్నట్లయితే therefore limit extends to a f of x is equal to l. So all of you, everyone should remember this point. So limit extends to a minus f of x is equal to limit extends to a plus f of x. That is, if both LHL and RHL are equal, exist and equal, exist finally ఇంకా క్లియర్గా చెప్పాలంటే, so both LH and RHL are exists finitely and both are equal, then only we say that the limit of the function will exist. Otherwise limit extends to a f of x does not exist. అంటే ఇక్కడ మొత్తం మనం 5 కేసెస్ డీల్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 5 కేసెస్లో ఓన్లీ 1 కేసులో మాత్రమే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తాం. ఇక రిమైనింగ్ కేసెస్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. therefore limit extends to 2 x square minus 4 by x minus 2 value tending to 4. అలాగే సెకండ్ థర్డ్ కేసుల్లో ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఎగ్జిస్ట్ అయిన సెకండ్ కేసులో ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఎగ్జిస్ట్ అయింది బట్ నాట్ ఈక్వల్ కాబట్టి therefore limit extends to 3 mod x minus 3 by x minus 3 does not exist. Similarly in third case limit extends to 4 1 by x minus 4 does not exist. డైరెక్ట్గా అలా రాసేస్తాం మనం. ఎగ్జాంపుల్ చూడండి, ఆల్రెడీ మీరు ఫంక్షన్స్లో ఇలాంటి ఫంక్షన్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు ఆ ఫంక్షన్స్ చాప్టర్లో అందరూ కూడా. డిఫైన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఫంక్షన్ 1 when x less than or equal to 0, 1 plus x if x greater than 0. సో ఇప్పుడు మరి ఈ ప్రాబ్లం ఫైండ్ ద లిమిట్ ఆఫ్, అంటే ఇక్కడ మొత్తం కండిషన్ ఇవ్వలేదు, కంప్లీట్ క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు.
So find the limit of f at x is equal to 0. 0 దగ్గర లిమిట్ ఆఫ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం రా. అబ్జర్వ్ చేయండి ఒకసారి. LHL దట్ ఈస్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్, అంటే 0 దగ్గర మనకి లిమిట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ f of x దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ f of x వాల్యూ 1 కాబట్టి చూడండి, ఎక్స్టెన్స్ టు 0 మైనస్ మీన్స్ x is less than 0. Whenever x less than 0, use f of x as 1. F of x is equal to 1 if x less than or equal to 0. F of x is equal to 1 plus x if x greater than 0. Whenever x is greater than 0, use 1 plus x for f of x. Whenever x less than or equal to 0, use 1 for f of x. So x tends to 0 minus means x is a number less than 0. So use f of x as a 1. So f of x place లో 1 as it is గా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం రా. సో x tends to 0 మైనస్ అంటే ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి, లేదా x వాల్యూ అంటే సింపుల్గా చెప్పాలంటే fx వాల్యూ కాన్స్టెంట్ అంటే f of 1 అయినా f of -1 అయినా 1 అవుతుంది, f of -2 అయినా 1 కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ x less than or equal to 0, f of x is always 1. So limit extends to 0 minus 1 is equal to 1. ఇక్కడ మనం is equal to రాస్తున్నామంటే మీరు మైండ్లో ఉంచుకోవాలి ఏంటి, x is approaching to 0 from its left side, fx is approaching to 1, అదే మైండ్లో ఉండాలి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ extends to 0 plus f of x. That is equal to whenever x is greater than 0, use 1 plus x for f of x. That is equal to limit extends to 0 plus 1 plus x. So x is tending to 0 from right side. That means very nearer to 0. Therefore 1 plus x is approaching to 1 అవుతుంది అప్పుడు, ఎందుకంటే x is tending to 0 కాబట్టి 1 plus x is tending to 1. That's all. So రైట్ హ్యాండ్ లిమిట్ కూడా 1 అవుతుంది. రైట్ హ్యాండ్ లిమిట్ కూడా 1 అవుతుంది. సో దేర్ ఫోర్ LHL, సో అక్కడ LHS అని పడిందిరా, ఒకసారి అందరూ కరెక్షన్ చేసుకోండి. LHL ఈజ్ ఈక్వల్ టు RHL ఈజ్ ఈక్వల్ టు 1. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of x ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇలా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవుతూ ఆ ఈక్వల్ అయిన వాల్యూనే లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది మనకి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది. సో అందుకని ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇక్కడ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ సేమ్, డిఫైన్ f from R to R by f of x that is equal to 1 if x less than or equal to 0, -1 if x greater than 0. Again find the limit of f, limit extends to 0 fx. అది ఇక్కడ రాయాలి, ప్రింట్ అవ్వలేదురా, టైపింగ్ జరగలేదు. ఫైండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of x, అది క్వశ్చన్. సో మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ f of x, దట్ ఈస్ ద లిమిట్ అంటే x whenever x is less than 0, x is less than 0, అప్పుడు f of x వాల్యూ 1 అవుతుంది కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ f of x is equal to 1. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 plus f of x is equal to -1. Here LHL not equal to RHL. LHL not equal to RHL. Therefore limit of the function does not exist at x is equal to 0. So that is the example 2. MCQs. If f of x is equal to root of x minus 1, then limit extends to 1 plus f of x is equal to, చెప్పండి ఆన్సర్ చెప్పండి ఎవరైనా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ f of x అంటే వెరీ నియరర్ టు 1, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 అనేరా, అంటే 1.00001 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ
1 మైనస్ Zero. రూట్ ఆఫ్ 0.00001 వస్తుంది. అంటే అప్పుడు ఆన్సర్ టెండింగ్ టు 0 అని. So that means limit extends to 1 plus f of x. Then as extends to 1 plus f of x is tending to 0. That means whenever x is very close to 1, fx is very close to 0. Therefore, limit extends to 1 plus f of x is equal to 0. So first option is the right option. If extends to 1 plus means, so x is tending to 1 from its right side. That means if x is very close to 1, then x minus 1 very close to tending to 0. So therefore limit extends to 1 plus f of x is equal to 0. So limit extends to a f of x is equal to k. What is the meaning of this? Limit extends to a f of x is equal to k means both LHL is equal to RHL is equal to k అని. అంతే కదా. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అని ఎప్పుడు రాస్తాము? బోత్ ఎల్హెచ్ఎల్ అండ్ ఆర్హెచ్ఎల్ ఎగ్జిస్ట్ అవుతూ రెండు వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు మనం లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ 4 అంటాం. మరి ఇక్కడ వీళ్ళు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అని ఇచ్చారు అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కే అని, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా కే అని. మరి ఇక్కడ అడిగింది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అడుగుతున్నారు. సో ఆన్సర్ ఈస్ కే. సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. limit extends to a plus f of x is equal to k and limit extends to a minus f of x is equal to n, then limit extends to a f of x is equal to Does not exist. Does not exist. Fourth option. ఎందుకంటే LHL RHL డిఫరెంట్ గా ఉన్నాయిరా. సో కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ డెఫినిషన్స్. ఒక 2 డెఫినేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ మీకు ఫంక్షన్స్ చాప్టర్లో నేర్చుకున్నవే. సో ఆ డెఫినేషన్స్ క్లోజ్ చేసుకుందాం. డెఫినేషన్స్తో మనం క్లోజ్ చేసుకుందాం ఈరోజు క్లాస్. సో మాడ్యులస్ ఆఫ్ ఏ రియల్ నంబర్. రియల్ నంబర్ ఆల్రెడీ మీరు మోడ్ ఎక్స్ అంటారు దాన్ని మీరు. సో మరి ఆ మాడ్యులస్ ఆఫ్ ఏ రియల్ నంబర్ చాలా మంది ఎంత నేర్చుకున్నా మర్చిపోతూనే ఉంటారు. అంటే అవసరమైనప్పుడు కరెక్ట్గా గుర్తురాదు. దానికోసమే మళ్ళీ అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మోడ్ ఎక్స్ ఒకటి స్టెప్ ఫంక్షన్ రా. స్టెప్ ఫంక్షన్ దాన్నే మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అంటాము. ఈ 2 ఫంక్షన్స్ మీదే డిపెండ్ అయ్యి క్యాలిక్యులస్లో ప్రాబ్లమ్స్ ఉంటారు ఎక్కువగా. ఇప్పుడు మనం జామెట్రీ కంప్లీట్ చేసుకొని క్యాలిక్యులస్ పార్ట్లోకి ఎంటర్ అయ్యామురా. సో క్యాలిక్యులస్ పార్ట్ మీకు లైఫ్ లాంగ్ మీరు ఇంజనీరింగ్కి వెళ్ళినా లేదా డిగ్రీకి వెళ్ళినా సో మీకు ఈ క్యాలిక్యులస్ పార్ట్ మీకు వెంట వస్తూ ఉంటుంది. ఎక్కువ ఇంకా ఫ్యూచర్ అంతా క్యాలిక్యులస్ మీద డిపెండ్ అవుతుంది మీకు. దానిలో పర్టికులర్గా ఈ మోడ్ ఎక్స్ స్టెప్ ఎక్స్. సో ఇవి ఎవరైతే బాగా కంప్లీట్ గ్రిప్ ఉంటుందో ఈ కాన్సెప్ట్స్ మీద సో వాళ్ళకి క్యాలిక్యులస్ చాలా బాగా అర్థం అవుతుందిరా. సో కాబట్టి మరి మీరు ఈ దెబ్బతో ఈ 2 ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్లెనేషన్తో కంప్లీట్ గ్రిప్ వచ్చేసేయాలి మోడ్ ఎక్స్ మీద కానీ లేకపోతే స్టెప్ ఎక్స్ మీద కానీ. సరే ఈరోజు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్. If x belongs to R, that means x is a real number, then the absolute value or modulus of x is denoted by, so ఇలా 2 vertical lines రాసి మధ్యలో x రాస్తాము. This can be read as mod x and is defined as follows. Mod x is equal to x if x greater than or equal to 0. That means when x is equal to 0 or larger than greater than 0, then mod x can be written as x itself, and that is equal to minus x if x is less than 0. So x value negative అయినట్లయితే mod x value మనకి minus x అని రాసుకోవాలి.
అంటే మీరు చిన్నప్పటి నుంచి లోయర్ క్లాసుల్లో నేర్చుకుంటారు. మాడ్యులస్ ఆఫ్ -2 ఎంత అంటే +2 చెప్పేస్తారు మీరు. అంటే మాస్టర్ల లోయర్ క్లాసెస్లో ఇంక అంతవరకే చెప్తారు. మాడ్యులస్ ఆఫ్ -2 అరే ఏ నెగిటివ్ నంబర్ ఉన్నా పాజిటివ్ నంబర్ ఉన్నా మాడ్యులస్ ఉంటే పాజిటివ్ వేసేసేయండి అని చెప్పేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటివి. కాబట్టి ఇక్కడ మనం కొంచెం క్లియర్గా మనం నేర్చుకోవాలి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఎక్స్ అనేది నెగిటివ్ అయితే ఇప్పుడు మీకు కొంతమంది డౌట్ వస్తుంది, సార్ మా మాస్టర్ చిన్నప్పుడు లోయర్ క్లాసెస్లో -1 +1 ప్లస్ వేయండి సార్ అన్నారు. అంటే ఇప్పుడు ప్లస్సే వేసాం మనం, బట్ అపీరెన్స్ ఎలా ఉంది ఇక్కడ -x అని కనపడుతుంది. అంటే మైనస్ అనగానే మనం ఎంతప్పటికి ఆ మైనస్నే ఆ నెగిటివ్ నంబర్ వేసారు, మైనస్ వేసారు, మాకు మాస్టర్ లోయర్ క్లాసెస్లో ఇలా చెప్పారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మీరు. ఇక్కడ చూడటానికి -x లాగా కనపడుతుంది కానీ -x ఈజ్ ఏ పాజిటివ్ నంబర్ బికాజ్ x నెగిటివ్. x is negative. By multiplying this with negative sign, we get -x greater than 0 అవుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ఇప్పుడు. మాడ్యులస్ ఆఫ్ 2 అంటే 2 రా తెలుసు మీ అందరికీ బాగా. అలాగే మాడ్యులస్ ఆఫ్ -2 రాశారనుకోండి, అది కూడా +2నే రాస్తారు. ఈ మధ్యలో ఈ నంబర్ మీరు లోయర్ క్లాసెస్లో దీన్ని నేర్చుకోరు మీరు. మధ్యలో ఈ స్టెప్ ఉంది యాక్చువల్గా. మాడ్యులస్ ఆఫ్ -2 అంటే ఈ స్టెప్ డైరెక్ట్గా 2 రాసేస్తారు మీరు, కానీ మధ్యలో ఈ స్టెప్ ఉంది. ఈ స్టెప్ మిస్ చేయటం వల్ల ఇప్పుడు మీరు ఆ స్టెప్ కంపల్సరీగా నేర్చుకోవాలి మీరు. మైనస్ ఆఫ్ దట్ నంబర్ యాజ్ ఇట్ ఈజ్. అందుకని ఇక్కడ చూడండి, ఎక్స్ అనేది నెగిటివ్ నంబర్ అయితే -x అని రాయండి అన్నాము. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ -2 కాబట్టి -2 అని రాయాలి. సో దట్ బికమ్స్ +2. మాడ్యులస్ ఆఫ్ -2 అంటే +2 ఎలా వచ్చిందంటే ఈ మధ్యలో ఈ స్టెప్ ఉంది, అది వదిలేసి మాడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ వేసేసేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ మధ్యలో స్టెప్ కూడా నేర్చుకోవాలి మనం. సో ఇవి నంబర్స్ విషయంలో ఇవి మీకు ఈజీగానే ఉంటాయి, ప్రాబ్లం లేదు. బట్ ఇలాంటివి మనకు కావాలి. థర్డ్ ఫార్ములా ఏదైతే ఉందో అది నేర్చుకోవాలి. ఇఫ్ x is greater than 2, then what about mod x - 2? Plus. x is greater than 2 అంటే అప్పుడు 2 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే x - 2 ఏమవుతుందిరా? గ్రేటర్ దాన్ 0. x గ్రేటర్ దాన్ 0 అయితే mod x వాల్యూ x అనే రాసాము. ఇప్పుడు x - 2 గ్రేటర్ దాన్ 0 కాబట్టి అప్పుడు mod x - 2 ఏం రాయాలి? ఓన్లీ x - 2. ఓన్లీ x - 2 బికాజ్ x - 2 ఈజ్ ఏ పాజిటివ్ క్వాంటిటీ. దెన్ మాడ్యులస్ ఆఫ్ సేమ్ ఇదే డెఫినేషన్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేయండి రా, వేరే మీరు ఏమీ ఆలోచించొద్దు. x గ్రేటర్ దాన్ 2 మీన్స్ x - 2 గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు x - 2ని కాసేపు yగా ట్రీట్ చేయండి. అంటే y గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు mod y వాల్యూ y రాసుకుంటాము, వేరేది రాయంగా. నెక్స్ట్, ఇఫ్ x లెస్ దాన్ 2, దెన్ మాడ్యులస్ ఆఫ్ x - 2 Minus of x minus. మైనస్ ఆఫ్ x - 2 రాయాలి. ఈ మైనస్ ఆఫ్ x - 2 అంటే మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటే దట్ ఈస్ 2 - x. ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు మైండ్లో ఉండాలిరా ఎప్పుడు. ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు మైండ్లో ఉంటే క్యాలిక్యులస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం చూడొకసారి. నేను ఇప్పుడు x గ్రేటర్ దాన్ 2ని ఇంకో విధంగా ఎలా చెప్తున్నాను? x tends to 2 plus. x tends to 2 plus. What is the mod x - 2? X minus 2. x - 2. x less than 2 అంటే x tends to 2 minus. అప్పుడు mod x - 2 వాల్యూ మైనస్ ఆఫ్ x - 2 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 2 - x. అంటే x tends to 2 plus అంటే x ఈజ్ అప్రోచింగ్ టు 2 ఫ్రమ్ గ్రేటర్ వాల్యూస్ ఆఫ్ 2 అని. అంటే x వాల్యూ 2 కన్నా ఎక్కువ. x tends to 2 minus అంటే x వాల్యూస్ 2 కన్నా తక్కువ. అంటే 2 కన్నా తక్కువ వాల్యూస్ నుంచి 2ని అప్రోచ్ అవుతుంది. x tends to 2 minus అంటే అర్థం x less than 2. x tends to 2 plus అంటే x వాల్యూ గ్రేటర్ దాన్ 2 అని. బట్ x నెవర్ టేక్స్ ద వాల్యూ 2, అది మైండ్లో పెట్టుకోవాలి మీరు. x tends to 2 plus అంటే x is greater than 2. x tends to 2 minus means x is less than 2 అని. నెక్స్ట్ వన్, లాస్ట్ కాన్సెప్ట్ ఈ రోజుకి, స్టెప్ ఫంక్షన్.
the function f from R to R defined as f of x is equal to n where n belongs to Z such that n less than or equal to x less than n plus 1 for all x belongs to R is called a step function. ఇక్కడ such that అనే కంటే కూడా and అని చెప్తే రాస్తే బాగుంటుంది. అంటే ఏమంటున్నాడు, ఫంక్షన్ f from R to R defined by f of x is equal to n. When f of x is equal to n, that is n belongs to Z, అంటే n అనేది ఒక న్యాచురల్ నంబర్ అయినా, సారీ n అనేది ఒక ఇంటీజర్ అయినా, లేదా n వాల్యూ అది x వాల్యూ n అండ్ n ప్లస్ 1 మిడిల్లో ఉన్నా సరే, వేర్ n బిలాంగ్స్ టు Z సచ్ దట్. ఓకే ఓకే, సో ఇక్కడ n ఫుల్ స్టాప్ పెట్టుకుంటారా, f of x is equal to n ఫుల్ స్టాప్ పెట్టి where n belongs to Z such that n less than or equal to x less than n plus 1 for all x belongs to R is called a step function. చూడండి ఒకసారి, అంటే x వాల్యూ n కి ఈక్వల్ గా కానీ లేదా n కి n ప్లస్ 1 కి మధ్యలో ఉన్నట్లయితే, వేర్ n ఈజ్ ఏ ఇంటీజర్, n అనేది ఒక ఇంటీజర్, n ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ n x belongs to n to n plus 1, then f of x value is n. అంటే ఇప్పుడు మనం ఇక ఏ నంబర్ స్టెప్ ఫంక్షన్ ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే, ఆ ఇచ్చినటువంటి నంబరు ఏ 2 ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసుకోవాలి. ఏ 2 ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసుకొని, సో దాంట్లో ఉన్నటువంటి లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఇంటీజర్లో లీస్ట్ వాల్యూ అది రాసుకోవాలి ఆన్సర్. f of x is equal to n where n belongs to Z such that n less than or equal to x less than n plus 1 for all x belongs to R is called a step function. Examples తో మీకు అర్థం అవుతుందా క్లియర్ గా? సో ఇట్ ఈస్ డినోటెడ్ బై f of x is equal to ఇట్లా బ్రాకెట్ రాస్తున్నారు, దీన్ని బ్రాకెట్ ఫంక్షన్ కూడా చదువుతుంటారు కొంతమంది. బ్రాకెట్ ఫంక్షన్ ఆర్ స్టెప్ ఫంక్షన్ లేదా గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ లేదా బాక్స్ ఎక్స్ అంటారు కొంతమంది, లేదా కొంతమంది స్టెప్ ఫంక్షన్ అంటారు. మరి దీని స్టెప్ ఫంక్షన్ ఎందుకు అంటారు అంటే, ద గ్రాఫ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ బిల్డింగ్ స్టెప్స్ లాగా ఉంటుంది. ఆ గ్రాఫ్ బిల్డింగ్ స్టెప్స్ లాగే ఉంటుంది గ్రాఫ్, దాని గ్రాఫ్. సో దట్స్ వై దిస్ ఫంక్షన్ కాల్డ్ యాజ్ స్టెప్ ఫంక్షన్. రైట్, ఎగ్జాంపుల్స్ చూద్దాం. నోట్ పాయింట్ ఒకసారి చూడండి. ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ then integral part of x, ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇంటిగ్రల్ పార్ట్, ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x లిమిట్ ఎక్స్టెండ్స్ టు a ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x వాల్యూ ఎంత అవుతుందంటే a అవుతుంది ఎప్పుడు కూడా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు a ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x is equal to a, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x వాల్యూ a మైనస్ 1 అవుతుంది, వేర్ a బిలాంగ్స్ టు Z. a అనేది ఒక ఇంటీజర్ అయినప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు a ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x వాల్యూ a, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x is a మైనస్ 1. ఎందుకు ఇలా జరుగుతుంది ఈ స్టెప్, ఈ ప్రాబ్లం, ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఫ్యూచర్లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఎగ్జాంపుల్స్ ఇచ్చాక చూడండి. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2.3 అంటే 2.3 ఏ రెండు ఇంటీజర్స్ మధ్యలో ఉంది చెప్పండి. 2 and 3. చూడండి, ఇక్కడ మనకి x అనేది n ప్లస్ 1 మధ్యలో ఉన్నట్లయితే దెన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x వాల్యూ సింప్లీ n, ఆ లోయర్ ఇంటీజరే మనం ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x గా రాసుకుంటాం. అది మైండ్లో ఉంచుకోవాలి, ఈ పాయింటే, మిగతా అది ఏమి ఉంచుకోవద్దు మైండ్లో. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2.3 అంటే సో 2.3 లైస్ బిట్వీన్ 2 and 3. So therefore integral part of 2.3 is 2. So integral part of 2.99, again 2.99 also lies between 2 and 3. So again integral part of 2.99 is also 2. అంతేగాని 2.3 అంటే 2కి దగ్గరగా ఉంది కాబట్టి ఆన్సర్ 2, 2.99 అంటే 3కి దగ్గరగా ఉంది కాబట్టి ఆన్సర్ 3. అది తప్పు. కొంతమంది అలా గుర్తుపెట్టుకుంటుంటారు, అది రాంగ్. నెక్స్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ -2.1 ఏ నంబర్స్ మధ్యలో ఉంది?
-2 and -3. -2.1 అనేది -3కి -2కి మధ్యలో ఉందని చెప్పాలి. అంటే ఫస్ట్ లీస్ట్ నంబర్ చెప్పాలి. -3కి -2కి మధ్యలో ఉంటుంది. సో ఈ రెండిట్లో లీస్ట్ నంబర్ -3 కాబట్టి లీస్ట్ ఇంటీజర్. సో అప్పుడు -2.1 ఇంటిగ్రల్ పార్ట్ -3 అవుతుంది. నెక్స్ట్ -2.999. దిస్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు -3 అండ్ -2. Therefore its integral part is -3. Next ఇప్పుడు చెప్పండి. If 0 less than x less than 1, then what is its integral part? డౌట్ లేదు, చెప్పు గట్టిగా. 0 అంతే కదా. ఇప్పుడు 0 and 1 both are integers, consecutive integers. So x belongs to 0 and 1. So among these two integers, the least value is 0. So therefore, the integral part of x is 0. Next, if -1 less than x less than 0, then what is its integral part? -1. అంతే. అంటే ఇప్పుడు నీకు చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేయండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్. ఏ అనేది ఒక ఇంటీజర్ రా. ఏ అనేది ఒక ఇంటీజర్ అయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ అంటే ఏ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది వాల్యూ. మరి ఇట్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఏమవుతుంది? ఏనే అవుతుంది. అంతే కదరా. ఏ కన్నా కొంచెం ఎక్కువ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇప్పుడు ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు 2+ అన్నాం అనుకోండిరా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2+ అంటే 2 కన్నా కొంచెం ఎక్కువ అంటే 2.001. మరి 2.001 అనేది లైస్ బిట్వీన్ 2 and 3నే కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ 2నే రాసుకుంటాము. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2- అన్నాం అనుకోండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2- అంటే 2 కన్నా తక్కువ వాల్యూ. 2 కన్నా తక్కువ వాల్యూ అంటే 1కి 2కి మధ్యలో ఉంటుంది. మరి అప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ 1 రాసుకోవాలి. 1 అని రాసుకోవాలి. అంటే 1 కెన్ గెట్ యాజ్ 2-1. 2-1 అంటే 1ఏగా. సో ఇది మైండ్ లో ఉంచుకోండి. ఈ పాయింట్ మనకు ఫ్యూచర్ లో అవసరం అవుతుందిరా. లిమిట్ ఏ అనేది ఒక ఇంటీజర్ అయినప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏ ఇలా గుర్తుంచుకునే బదులుగా లిమిట్ ఎక్స్టెన్స్ టు 2+ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 2 అని గుర్తుపెట్టుకోండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2- ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఏ అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతారు కొంతమంది. సో ఓకేరా, ఇది మీకు స్టెప్ ఫంక్షన్ గురించి. సో ఇది స్టెప్ ఫంక్షన్, మాడ్యులస్ ఫంక్షన్ రెండు కూడా పర్ఫెక్ట్ గా మళ్ళీ ఒకసారి అవసరమైతే ఈ వీడియోని చూడండి. సో కంపల్సరీగా స్టెప్ ఫంక్షన్, మాడ్యులస్ ఫంక్షన్ కంపల్సరీగా నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. రైట్, ఈ లాస్ట్ ప్రాబ్లం ఇది చెప్పండి. ఇఫ్ 3 less than x less than 4, then what is the integral part of x? 3. Yes. రైట్. ఓకేరా, రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాము. సో అప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నంబర్ ఆఫ్ టైమ్స్ వీడియో చూసుకొని క్లారిఫై చేసుకోండి.